హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్వింగ్ చారీ. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నా వీడియో ఏంటో మీ అందరికీ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. అదేంటంటే వరలక్ష్మి పూజ వ్లాగ్ పెడుతున్నాను ఈ వీడియోలో. నేనైతే మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. నేనైతే పూజ కోసం అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే లేచాను అనమాట. ఎందుకంటే ప్రసాదాలు అవన్నీ కుక్ చేయాలి కదా, సో చాలా టైం పట్టేస్తుంది అని చెప్పి కొంచెం ఎర్లీగానే లేస్తాను ఎవ్రీ ఇయర్ నేను. ప్రస్తుతం అయితే నేను ప్రసాదాలు అవన్నీ వండేసి పూజ దగ్గర సర్దుతున్నాను అనమాట. చార్విని నేను లేపలేదనమాట. ఇవన్నీ అవ్వేసరికి అదే లేస్తుంది కదా, రెడీ అయిపోద్దని చెప్పి లేపలేదు. నేను ప్రసాదాలు అవన్నీ వండేసి పూజ దగ్గర సర్దేసరికి లేచి రెడీ అయిపోయిందనమాట. అది కూడా హెడ్ బాత్ అది చేసేసింది. ఫస్ట్ అయితే నేను మనం ఎప్పుడు పూజ చేసుకుంటాం కదండి ఇంట్లో దేవుడికి, అక్కడ దీపం అది పెట్టేస్తున్నాను అనమాట, నైవేద్యం అది పెట్టేస్తున్నాను. మనం ఏ పూజ చేసుకున్నా సరే ఫస్ట్ అయితే మనం ఎప్పుడు పూజించుకునే దేవుడికి ముందుగా పూజ చేసేసుకోవాలి. ఆ తర్వాతే మనం పీఠం పెట్టుకుని పూజ చేసుకుంటాం కదా, అక్కడ చేసుకోవాలి. నేను మొత్తం పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుని సర్దేసుకుని అప్పుడు ఇంకా పైన పూజ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇలాగే చేసుకోక్కర్లేదు, పూజ చేసుకునే ముందే మనం మామూలు మన దేవుడి దగ్గర దండం పెట్టుకోవసరం లేదు. చాలామంది ఏం చేస్తారంటే మార్నింగ్ లేస్తాం కదా, లేచాక ఫస్ట్ దేవుడి దగ్గర పూజ చేసేసుకుని తర్వాత నైవేద్యాలు వండుకుని తర్వాత మనం పీఠం పెట్టుకుని అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇలాగే అలవాటు. ఎప్పుడు కూడా నేను మొత్తం ప్రసాదాలు అవన్నీ వండేసి ఇంకా దేవుడి దగ్గర అంతా సర్దేసి అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను. అలాగా చేసుకోవచ్చు, ఇలాగా చేసుకోవచ్చు, ఎలా ఈజీగా అనిపిస్తే అలాగా మన వీలుని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇంకా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం నేను ప్రసాదం అది పెట్టేసి హారతి అది ఇచ్చేసాను అనమాట. ఇప్పుడైతే నేను ఇంకా కింద అమ్మవారి దగ్గర పూజ స్టార్ట్ చేస్తాను. మాకు వీరన్ బాబు ఉన్నారనమాట. ఎవ్రీ ఇయర్ నాకు అక్కడ ప్రసాదం పెట్టడం అలవాటు. సో అక్కడ కూడా నేను ప్రసాదం పెట్టేశాను, ప్రతిదీ కూడా ఏముండితే అది. ఇంకా కింద పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నేను అన్నీ సర్దేసుకుంటాను అనమాట, ప్రసాదాలతో సహా అన్నీ సర్దేసుకుని అప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను. కొబ్బరికాయ ఒకటి కథ అయ్యాక కొబ్బరికాయ కొట్టి అప్పుడు నైవేద్యం చూపిస్తాను. ఈ సంవత్సరం మా చార్వమ్మ చాలా ఇంట్రెస్టింగ్గా పూజ చేసేసిందండి. పెద్దదవుతుంది కదా, అందుకో ఏంటో మరి చాలా ఇంట్రెస్టింగ్గా చక్కగా కూర్చుంది. కథ అన్నీ చదివి మొత్తం పూజ అంతా అయ్యే వరకు కూర్చుందనమాట. చిన్నప్పుడు అయితే దాని పూజ ఏదో చేసేసుకొని బయటకు వెళ్ళి ఆడుకునేదన్నమాట. నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చార్వమ్మ పుట్టినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నేను దాంతో పూజ చేయిస్తాను. అది నా పూజ అయ్యాక అయినా సరే, లేదు అంటే అది ముందు రెడీ అయిపోతే ముందైనా సరే ఖచ్చితంగా దానితో పూజ అయితే చేపిస్తాను, ఆడపిల్ల కదా. ఈ ఇయర్ మాత్రం మొత్తం పూజ అయ్యే వరకు పక్కనే కూర్చుందనమాట. అది మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది అలా చిన్ని చిన్ని చేతులతో అలా పూజ చేస్తుంటే నాకు భలే అనిపించింది. ఎప్పుడు నేను చేయి పెట్టుకుని చేయిస్తాను అనమాట. ఈ ఇయర్ దానికి అదే చేసింది. అది ఇంట్రెస్టింగ్గా చేస్తుంది కదా అని చెప్పి చెయ్యమ్మా అని నేను కూడా వదిలేసాను అనమాట. కానీ ఎలా చేయాలో ఏంటో చెప్తా చేయించాను దాంతో పూజ అయితే. వల్లభాయే నమః, అశోకాయే నమః, అమృతాయే నమః, దీప్తాయే నమః, లోకశోక వినాశిన్యై నమః, ధర్మనిలయాయే నమః, ఓం కరుణాయే నమః. నేను నామాలు చదువుతూ చార్విని వెండి పూలతో పూజ చేయమన్నాను అనమాట. పక్కన కూర్చుని చేస్తుంది, నేను నామాలు చదివేస్తున్నాను ఫాస్ట్గా. అదే ఆ పువ్వులు వేస్తా చదవాలంటే నాకు చాలా టైం పట్టేస్తుంది ఎప్పుడు కూడా. ఈసారి అది దాంతో చేపించేసాను అనమాట. ఇంకా మేము వచ్చేసి కథ అయితే స్టార్ట్ చేసేసాము. చూసారు కదా ఎంత ఇంట్రెస్టింగ్గా వినేస్తుందో కదా, చేతులు అక్షింతలు పట్టుకుని. సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులం కలిగి సుఖంబుగా ఇందులో అట్టి వ్రతం నా
కథ అయితే చదివేసాము, ఇంకా నైవేద్యం చూపించేయడమే. నేనైతే కొబ్బరికాయ కొట్టేసి వచ్చాను. చారుబొమ్మని అరటిపళ్ళు పెట్టమన్నాను అనమాట. దానికి తెలియక రివర్స్లో పెడుతుంది. సో ఇలా పెట్టాలమ్మా అని చెప్పి నేను తిప్పాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే, మ్యాక్సిమం కథ అయితే అయిపోయినట్టే కదండి. నైవేద్యం అయితే చూపించేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే మేము చెప్పాను కదా, ఏది చేసినా ప్రతిదీ కూడా నేను చేసినట్టు ఫాలో అయిపోయింది అనమాట. నేను ఏం చేస్తే అది చేసింది. అది కూడా అగరత్తులు వెలిగిస్తుందంట, ఇమ్మంటుంది నన్ను. ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ హారతి అయితే అదే ఇస్తుందట. నన్ను పట్టుకోద్దంటుంది అనమాట. నేనే పట్టుకుంటాను, నేనే ఇస్తానని చెప్పి ఇస్తుంది. సర్లే దాన్ని ఎందుకు ఆపడం అని చెప్పి దాని చేత్తోనే ఇప్పించాను. తర్వాత నేను తీసుకుని నేను ఇచ్చాను అనమాట. నేను హారతి చూపించాక చార్వి కూడా తీసుకుని హారతి చూపించేస్తుంది అనమాట. చూసారు కదా ఎంత క్యూట్గా చేసిందంటే ఆ రోజు పూజ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఫైనల్గా ఇంకా సాంబ్రాన్ని కూడా వెలిగించేసామన్నమాట. పూజ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. మాకు పూజ అంతా అయ్యేసరికి 10:30 అయిందనమాట. 3కి లేచిన 10:30 అయింది. ఈవినింగ్ అయితే గుడికి వచ్చామన్నమాట. చార్వి, నేను, మా వదిన వచ్చాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అనమాట. ఆ గుడిలో ఎవ్రీ ఇయర్ కూడా శ్రావణ మాసం స్టార్టింగ్ డే పూజ చేస్తారనమాట, లక్ష్మీదేవి పూజ. మన పేరు మీద ఆ నెల రోజులు కూడా పూజ అనేది కంటిన్యూ అవుతుంది. మన గోత్రనామాలతో చదువుతారనమాట. నాకు ఇయర్ చేయించుకోవడం అయితే కుదరలేదు. నేనైతే ఈ సంవత్సరం వరలక్ష్మి పూజ ఇలా జరుపుకున్నాను. నా పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.